హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఈరోజు ఏపీ హైకోర్ట్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేస్తూ వస్తున్నాము. మార్నింగ్ వచ్చేసి క్లాస్ 1ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయ్యుంటే తప్పకుండా వెళ్లి చూడండి. మంచి కంటెంట్‌ని కరెంట్ అఫైర్స్‌తో యాడ్ చేసి ఆర్ట్ అండ్ కల్చర్‌ని మనం డిరైవ్ చేయడం జరిగింది. ఇది క్లాస్ 2. మీకు ఒక అనౌన్స్‌మెంట్ అండి. ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సీరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. టిల్ నౌ మనము 6 టెస్ట్‌ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఆర్ట్ అండ్ మిడియవల్, నేషనల్ మూవ్‌మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్‌ని కూడా మనం జూన్ నుంచి 2024 జూన్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. స్పెషల్ ఆఫర్‌గా 399కి మన యొక్క 40 టెస్టుల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏ మీడియం కావాలంటే ఆ మీడియంలో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. 6 టెస్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. యాస్ పర్ ద షెడ్యూల్ వెళ్తూ ఉన్నాము. నిన్నటితో మనకి ఒక టెస్ట్ 6 అనేది కంప్లీట్ అయింది. సో, కంటిన్యూ చేసుకుందాము. 21 క్వెషన్. 26వ ఆల్ ఇండియా కాళిదాస్ ఫెస్టివల్‌ని ఎక్కడ నిర్వహించబడింది? ముందుగా దీని ఆన్సర్ చూద్దాము. కాళిదాస్ ఫెస్టివల్‌ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిన్‌లో దీన్ని నిర్వహించడం జరిగింది. మనకి ఎవరైతే సాహిత్య దిగ్గజాలున్నారో, ఈ కాళిదాస్ వంటి ప్రఖ్యాత సాహిత్య కళాకారుడు, వాత్స్యాయన, భారతీహరి వంటి సాహిత్య దిగ్గజాల గురించి డిస్కస్ చేసుకొని, హిందీ రచయితల్ని ఈ కాళిదాస్ ఫెస్టివల్‌లో వాళ్ళు సన్మానించుకుంటారు. హిందీ రచయితల్ని సన్మానించుకుంటారు. నెక్స్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని ఏ సంస్థ స్థాపించింది? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ముందు దీని ఆన్సర్ చూద్దాము. సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 2006లో. మరి ఎందుకు ఈయనకి ఇంత విశిష్టత ఉందంటే, ఈ ఏ ఎవరికి ఈ పురస్కారాలు ఇస్తారంటే, సంగీత రంగంలో, నాటక రంగంలో, జానపద రంగంలో, తోలుబొమ్మలాట, పప్పెట్రీ వీటిల్లో ఎవరైతే 40 ఇయర్స్ లోపల కళాకారులు ఉంటారో వాళ్ళ ప్రతిభని గుర్తించి వాళ్ళని సత్కరిస్తారు. అయితే ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి గాని తెలుసుకోవాలనుకుంటే 1950లో మనకి వచ్చినటువంటి తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈయన తన యొక్క విజ్ఞాన ప్రదర్శన అనేది జరపడం జరిగింది. అంతేకాకుండా 1950లో తొలి రిపబ్లిక్ డేకి ప్రదర్శించిన తర్వాత లింకన్ సెంటర్‌లో కూడా అతను ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. వార్తల్లో కనిపించినటువంటి న్ న్గాడా ఫెస్టివల్ ఏ గిరిజనులచే జరుపుకుంటారు? న్గాడా ఫెస్టివల్ అనేది ఏ గిరిజనులచే జరుపుకుంటారు అంటే రెంగ్మా గుర్తుపెట్టుకోండి. ఈ న్గాడా ఫెస్టివల్‌ని మినీ హార్న్‌బిల్ అని చెప్పి కూడా పిలుస్తారు. మినీ హార్న్‌బిల్. ఈ క్రింది వానిలో ఏ నగరము అష్టలక్ష్మి మహోత్సవ్ 2024 హోస్ట్‌గా నిలిచింది? అష్టలక్ష్మి మహోత్సవ్ 2024 ఏ నగరంలో జరుపుకోవడం జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరుపుకోవడం జరిగింది. అష్టలక్ష్మి మహోత్సవ్. దీంట్లో మనకి ఈశాన్య భారతంలో సాంప్రదాయ కళా సంస్కృతి గురించి రకరకాల ప్రదర్శనలనేటివి ఈ మహోత్సవ్‌లో జరుపుకుంటారు. ఇటీవల భౌగోళిక సూచి అంటే జీఐ ట్యాగ్‌ని పొందినటువంటి గార్చోలా హస్తకళ ఏ రాష్ట్రానికి చెందింది? గార్చోలా హస్తకళ అనేది మనకి గుజరాత్ రాష్ట్రానికి చెందినది. గార్చోలా హస్తకళ గుజరాత్. నింగోల్ చకౌబౌ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నింగోల్ చకౌబౌ ఫెస్టివల్ అనేది మనకి మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ క్లాసెస్‌ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. వీటిని మీరు తప్పకుండా నోట్ చేసుకోవాలి. నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది?
ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సంస్కృతి మంత్రిత్వ శాఖ రీసెంట్‌గా మనుస్క్రిప్ట్‌కి సంబంధించి దాని మీద తీసుకోవాల్సిన మెజర్స్ ఏ విధంగా కాపాడుకోవాలి, ఆర్కైవ్ గురించి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ దాన్ని మొదలుపెట్టుకున్నారు. బాలి పాదామి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బాలి పాదామి అనేటువంటిది మనకి కర్ణాటకలో జరుపుకుంటారు. ఈ కింది వానిలో ఏ రాష్ట్రంలో ఇగాస్ బాగ్వాల్ అనే సాంప్రదాయ జానపద పండుగను జరుపుకుంటారు? ఇగాస్ బాగ్వాల్ ఉత్తరాఖండ్‌లో జరుపుకుంటారు ఈ పండగ. ఇది మనకి దీపావళి జరుపుకున్నటువంటి 11 రోజుల తర్వాత జరుపుకునేటువంటి పండగ. ఉత్తరాఖండ్‌లో బాగా ఫేమస్ పండగ ఇది. ఇటీవల మొదటి బోడోల్యాండ్ మహోత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ బిట్. తొలి బోడోల్యాండ్ మహోత్సవాన్ని న్యూఢిల్లీలో జరుపుకోవడం జరిగింది. ప్రధానమంత్రి అటెండ్ అయినటువంటిది. ఈ ఫెస్టివల్ ఏదైతే మహోత్సవం ఉందో ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. శాంతి మరియు సంపన్న భారత్ కోసము సామరస్యము అనేటువంటి థీమ్ ఇతివృత్తం ఆధారంగా ఈ తొలి బోడోల్యాండ్ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో మీ అందరికీ కూడా ముఖ్య గమనిక, గత హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి 3 షిఫ్ట్లు అనగా షిఫ్ట్ 1, 2, 3 క్వశ్చన్ పేపర్స్ని ఫ్రీగా మీకు అమ్యూజింగ్ స్టఫ్లో క్విజ్ రూపంలో అటెండ్ చేసేందుకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంతవరకు అటెంప్ట్ చేయని వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకుని సరదాగా మీరు కానీ అటెంప్ట్ చేసినట్లయితే ఎగ్జామరు ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, టిపికాలిటీ ఎక్కువగా ఎక్కడ ఉంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది 3 షిఫ్ట్ల తర్వాత. దానిని బట్టి ప్రిపరేషన్లో మార్పులు చేర్పులు మీరు చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల సురక్షితమైనటువంటి భౌగోళిక సూచి అంటే జీఐ ట్యాగ్ని పొందినటువంటి నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందింది? నరసాపురం లేస్ క్రాఫ్ట్ అనేది మనకి ఐడియా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ప్రాచుర్యంలో ఉన్నటువంటి క్రాఫ్ట్ అనమాట. కళ. అష్టలక్ష్మి మహోత్సవ్ ఓకే, న్యూఢిల్లీ ఇది రిపీట్ అయింది. నాకు గ్యాంగ్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాకు గ్యాంగ్ ఫెస్టివల్ అనేది మేఘాలయలో జరుపుకుంటారు. నార్త్ ఈస్ట్ రిలేటెడ్గా నార్త్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. మనము హర్నోబిల్ అని అంటాం, బట్ చాలా చాలా ఫెస్టివల్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి నీట్గా నోట్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కృష్ణవి సంగీత నీరాజనం ఫెస్టివల్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కృష్ణవి సంగీత నీరాజనము ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. హల్వా వేడుక ఏ పత్రాన్ని విడుదల చేయడంతో సంబంధం కలిగి ఉంది? హల్వా వేడుక మీ అందరికీ కూడా పరిచయం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితుల్లో బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ సమయంలో నిర్వహిస్తారు హల్వా వేడుకను. త్రిశూర్ వేదం ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? త్రిశూర్. సో ఆన్సర్ కేరళ. వార్తల్లో కనిపించినటువంటి టానోట్ మాతా ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? టానోట్ మాతా ఆలయము. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. కాగైద్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కాగైద్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే సిక్కిం. ఇక్కడ మనకి చాలా రకరకాలు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. మొత్తం హార్డ్లీ 250 ఎంసీక్యూస్ని మీకు నేను ఈ సిరీస్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 250ని తరోగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం వాటి నుంచి వచ్చే అవకాశం ఉంది. మనం సోర్సెస్ తీసుకునింది సిబిఎస్ఈ బుక్స్ నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి, వాటి నుంచి మనం తీసుకున్నాము. పైపెచ్చు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా తీసుకొని ఉన్నాం. కాబట్టి మీకు చక్కని రివిజన్ అనేది అమ్యూజింగ్ స్టఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎంసీక్యూస్ ద్వారా అందుతుంది. నెక్స్ట్, ఇటీవల యునెస్కో నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంగిబుల్ కల్చర్ హెరిటేజ్ ఏ సంప్రదాయ బోస్నియన్ పాటని చేర్చబడింది? ఏ పాటని చేర్చారు అంటే సెవ్డా లింకా అనేటువంటి పాటని ఆ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది.
శబ్దలింక. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? శ్రీ రంగనాథ స్వామి ఆలయం అనేది తమిళనాడులో ఉంది. సో, ఈ క్లాస్‌కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకుందాము. మీకు చెప్పినట్టుగా మనము ఈ సీరీస్‌లో భాగంగా కేవలం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్‌తో కాకుండా ఇండియన్ లిటరేచరు, ఆర్కిటెక్చరు, ఇండియన్ పెయింటింగ్సు, డాన్సు, మ్యూజిక్కు, ఇండియా ఫెస్టివల్సు, ఫెయిర్సు, ఈవెన్ క్యాలెండర్సు, అలాగే లాంగ్వేజరు, థియేటరు, పప్పెట్రీ, ఫిలాసఫికల్ మూమెంట్సు, ఈ ప్రతిదీ కూడా ఈ 250 ఎంసీక్యూస్‌లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓపికతో ఈ సీరీస్‌ని కంటిన్యూ చేసుకొని మొత్తం ఒక 10 లేదంటే ఒక 12 క్లాసెస్ వస్తాయి కాబట్టి 15 మినిట్స్‌తో మీరు వాటిని గాని ప్రిపేర్ అయితే మంచి రివిజన్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది. ఈ రోజు నుంచి ప్రిపరేషన్‌ని అత్యుత్తమ స్థాయిలోకి ముందుకు తీసుకెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్ సడెన్‌గా వస్తుంది. ప్రిపేర్ అయ్యేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రాక్టీస్‌ని మొదలుపెట్టండి. అమ్యూజింగ్ స్టఫ్ నిర్వహిస్తున్నటువంటి ఈ టెస్ట్ సీరీస్‌ని 399కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కేవలం 3 రోజులు ఉండేటువంటి ఆఫర్‌ని యూజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. అలా వెళ్ళే ముందు రెగ్యులర్‌గా ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి వీడియోస్‌ని వాచ్ చేసేందుకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లోకి జాయిన్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి పెట్టుకుంటే మీకు ఉత్తమంగా ఉంటుంది. మేము కూడా టెస్ట్ సీరీస్‌లో భాగంగా జూన్ 2024 నుంచి కవర్ చేస్తూ వస్తున్నాము. సో, థ్యాంక్ యూ.